ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇకపోతే అండగా నిలవండి కేంద్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఉండి ఉప్పాడ తీర రక్షణ గోడకు సహకరించిన అమిత్ షా పవన్ వెంత పిఠాపురం రైల్వే స్టేషన్ మోడల్ అభివృద్ధిగా చేయాలి. అశ్విని వైష్ణవ్కి వెంత పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైన చర్చ సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు. ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశాలు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే రాష్ట్రానికి సంజీవని, ప్రజలందరికీ వైద్య పరీక్షలు 72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్, ప్రజారోగ్య డేటా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండాలి, హెల్త్ రికార్డులు డిజిటలైజ్ చేయాలి, ఆసుపత్రుల నిర్వహణకు ముందుకు వస్తే రాయితీలు, నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంపీహెచ్ఎల్ను విధుల్లోకి తీసుకునేందుకు ఆమోదం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విశాఖకు ఆర్ఎంజెడ్ బృందం భూముల పరిశీలన, డేటా సెంటర్ జీసీసీ ఏర్పాటుకు దావోస్లో ఎంఓయూ అన్నటువంటిది హైలైట్ చేశారు. మళ్ళీ మెరిసిన కియా అంటూ ఏదైతే వరుసగా రెండోసారి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్, కార్ల ఉత్పత్తిలో దూసుకెళ్తూ మరో ప్లాంట్లో సానుకూల పని వాతావరణం కల్పిస్తున్న కియా కార్ల తయారీ సంస్థ వరుసగా 2వ ఏడాది కూడా గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మంచిగా దుస్తులు ధరించాలని చెప్పడం తప్ప, మంచిగా దుస్తులు కట్టుకోమని చెప్తే కూడా వివాదాస్పదం అవుతుంది. దుస్తులు కట్టుకోవద్దంటే తప్పు, కానీ మంచిగా దుస్తులు ధరించమని చెప్పడం కూడా తప్పు అవుతుందా? పైగా వాటి మీద వాద ప్రతివాదాలను వివాదాలంటూ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వేటూరు 90వ జయంతి సందర్భంగా వేటూరి సాహిత్యాభిమానుల సమితి అమెరికా నిర్వహణలో బుధవారం హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో కవి కులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథి వెంకయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేటూరి సినీయేతర సాహిత్యం 6 సంపుటాలను ఆవిష్కరించారు. ఆయన పాటల తోటమాలిగా అభివర్ణించారు. పాత రోజుల్లో హీరో హీరోయిన్ తాక్కుండానే శృంగార సన్నివేశాలు పండించేవారన్నారు. ఇప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్ తాకినా గోకినా సన్నివేశం పండడం లేదన్నారు. జనసేన ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రాచీన హోదా సాధన ఉద్యమానికి అధ్యక్షుడు వేటూరు అన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వచ్చే నెలలో గూగుల్కి భూమి పూజ, విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ డేటా సెంటర్ ఏర్పాటు నిమిత్తం అనంతపురం మండలం తరువాడలో 308 ఎకరాలను వారం రోజులు గూగుల్ కంపెనీకి అప్పగిస్తాను విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడించారు. 51 మంది డీ పట్టా రైతుల్లో 49 మంది భూములు అప్పగించేందుకు అంగీకారం తెలిపారు. మిగిలిన ఇద్దరు 2-3 రోజులు ఇవ్వబోతున్నారు. రైతుల ఖాతాలకు దశల వారీగా సొమ్ము జమ అవుతుంది. తొలుత ఆ భూములు ఏపీఐసీకి బదిలేస్తా, తర్వాత గూగుల్కి ఏపీఐసీ అప్పగిస్తుంది. భూముల్లో ఉన్న చెట్లు పొదలు తొలగించే పనులు ఇప్పటికే మొదలయ్యాయి. భూముల అప్పగింత ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ జరుగుతుంది అని కలెక్టర్ వివరించారు. అడవివరంలో సింహాచలం దేవస్థానం నుంచి కొంత భూమి గూగుల్ డేటా సెంటర్ కేటాయింపై ప్రభుత్వానికి నివేదించామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకెళ్తామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో